హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో మొన్న మట్టి పాత్రలు కొన్నానని చెప్పాను కదా! ఆ మట్టి పాత్రలో ఎండి రొయ్యలుని గోంగూర కర్రీ చేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా తెల్లవారు లేసిన నుండి మధ్యాహ్నం వరకు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే తెల్లవారి 5-5:30 ఈ టైంలో లేసాను. లేయగానే ఫస్ట్ నా పనులు కొన్ని ఉంటే అవి కంప్లీట్ చేసేసుకొని ఇంటి ముందు వాకిలు చిమ్మేసి ఒట్టి నీరుతోనే కల్లాపు చల్లేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే 9 చుక్కల ముగ్గు, మధ్య మధ్యలో చుక్కలు పెట్టుకొని 5 వచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలి. ముగ్గు అయితే చిన్నదే కానీ చూడడానికి అయితే బాగుందండి. సింపుల్ గా వేసుకున్నాను. చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటానే ఇంటి ముందు చూడడానికి సింపుల్ గా చాలా అందంగా ఉంటాయి. ఇంక నేను ఈ ముగ్గు మొత్తం వేయడం పూర్తయ్యేటప్పటికి టైం అయితే 6:30 7 ఈ టైం అయితే అయిపోయింది. మీ అందరికీ తెలుసు కదా, మా ఇంటి ముందు కొద్దిగా ఎక్కువగా వాకిలు ఉండడం వల్ల వాకిలు చిమ్మేటప్పటికి నాకు చాలా టైం పట్టేస్తుంది. అందుకని ముగ్గు వేయడం పూర్తయ్యేటప్పటికి దగ్గరగా 7 అయితే టైం అయిపోయింది. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ అయితే ఈరోజు చపాతీ చేస్తున్నానండి. ఇంకా నేను ఈ చపాతీ పిండి తెల్లవారి నిద్ర లేగానే ఫస్ట్ అయితే కలిపేసుకున్నాను. ఈ చపాతీ పిండి కలుపుకొని ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకుంటే చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. అందుకని నిద్ర లేగానే ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపేసుకొని మూత పెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా నావి బయట పనులు అన్నీ కంప్లీట్ అయిపోయి నేను స్నానం చేసి నేను కొద్దిగా రెడీ అవ్వడం మొత్తం అయినప్పటికీ నేను ఈ పిండి కలిపేసి అయితే ఒక 2 గంటల టైం అయితే అయ్యింది. అందువల్ల పిండి కూడా చాలా సాఫ్ట్గా అయితే తయారయ్యింది. ఇంకా కట్లీ పొయ్యి మీదే చపాతీ అయితే చేసేసుకుంటున్నానండి. కరెక్ట్గా మనిషికి 3 లేదా 4 చపాతీలు వచ్చినట్టే చేస్తున్నాను. ముగ్గురమే ఉన్నాంలేండి. మా ఆయన అయితే ఇంటికాడ లేరు. నేను, మా అత్త, మా మామయ్యని, మా ముగ్గురికి మొత్తం ఒక 12 చపాతీలు అయితే చేస్తున్నాను. మా బాబు ఒక 2 తింటాడు. మా ముగ్గురం చెరో 3 తినేస్తాము, సరిపోతాయి చపాతీలు. ఇంక ఇప్పుడు ఈ చపాతీలోకి అయితే కూర ఏమి చేయటం లేదు. ఎందుకంటే రాత్రి చేసిన కూర కొద్దిగా అయితే మిగిలిపోయిను. రాత్రి ఏం కూర చేశానంటే దోసకాయ పప్పు కూర అయితే చేశాను. పప్పు కూర కాబట్టి ఈ చపాతీలోకి తినడానికి బాగుంటుంది. నేనైతే ఈరోజు చపాతీ చెయ్యాలని ఏం అనుకోలేదు. వేడన్నమైనా చేసేద్దాం అనుకున్నాను, లేకపోతే కొద్దిగా సద్దన్నం పెట్టేసి సద్దన్నమే తినేద్దామని అయితే అనుకున్నాను. కానీ ఇంకా కూర కొద్దిగా మిగిలిపోయిందనేసి ఈ కూరలోకి చపాతీ బాగుంటుంది అనేసి తెల్లవారులేసి అయితే చపాతీ పిండి అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా నేను ఈ చపాతీలు ఎప్పుడు చేసినా సరే చాలా బాగా వస్తాయి. మెత్తగా సాఫ్ట్గా చాలా స్మూత్ గా వస్తాయి. తినడానికి చాలా బాగుంటాయి. కానీ పూరీలు మాత్రం అంత బాగా చేయలేను. నేను ఎప్పుడు పూరీలు చేసినా సరే పైకి మాత్రం పొంగవండి. నాకు చాలా మంది కామెంట్లో కొన్ని టిప్స్ కూడా చెప్పారు. పూరీలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి, బాగా పొంగుతాయి అని అయితే చెప్పారు. అవి చేసి చూశాను కానీ అయినా సరే పొంగటం లేదండి. ఎందుకో నాకు పూరీలు చేయడం మాత్రం సరిగ్గా చేత అవ్వటం లేదు. చాలా రోజుల నుండి పొంగేటట్టు చేయాలని చూస్తున్నాను కానీ పొంగటం లేదనమాట. ఎప్పుడు అప్పడాల్లాగా అతుక్కోపోయినట్టుగానే ఉంటాయి ఈ పూరీలు. నేను ఈ చపాతీలు చేస్తుంటే నా పక్కన వచ్చి మా బాబు కూర్చొని చూడండి ఎలా మాటలు చెప్తున్నాడు. బాగా మాటలు చెప్తాడు. వాడికి ఎప్పుడైనా మాట్లాడాలి అనిపిస్తే బాగా మాటలు చెప్తాడు. కానీ నేను ఎప్పుడైనా వాడికి పిలిచి ఏమైనా చెప్పమని కానీ ఏదైనా అడిగితే మాత్రము వాడికి మాట్లాడాలనిపించకపోతే ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు పిలిచినా సరే పలకడు, చెప్పడండి. వాడికి మాట్లాడాలి కబుర్లు చెప్పాలనిపించినప్పుడు మాత్రమే నేను ఏ పనిలో ఉన్నా సరే నా పక్కన వచ్చి అయితే చెప్తాడు కూర్చొని. ఇంకా బాబుకి స్కూల్ కూడా ఒక 10-20 రోజుల్లో అయితే ఓపెన్ అయిపోతాయి. వాడికి స్కూల్కి వెళ్తావా నాన్న అని అడిగితే మాత్రం అమ్మ వద్దమ్మ నేను స్కూల్కి వెళ్ళనమ్మా అనేసి ఇప్పుడు నుండి వెళ్తావా అని అడిగితేనే ఏడ్చేస్తున్నాడు. మరి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత ఏడుస్తాడని. మామూలుగా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు స్కూల్కి అలవాటు అవ్వడానికి కరెక్ట్గా 1 నెల రోజులు పట్టిందండి టైము. మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో స్కూల్కి అలవాటు అవ్వడానికి. ఎందుకో నాకైతే తెలియదు కానీ స్కూల్ పేరు ఎత్తితే చాలండి పెదాలు ఇర్చేసి బాగా ఏడ్చేస్తున్నాడు. వద్దంటే వద్దు నేను స్కూల్కి వెళ్ళనని అయితే అంటున్నాడు. సరే ఇప్పుడు వెళ్ళకలే 10 రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళు అని నేనంటే సరే అయితే 10 రోజుల తర్వాత వెళ్తాను కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళను, మరి నాకు స్కూల్కి వెళ్ళమని చెప్పమాకు అనేసి అయితే చెప్తున్నాడు. అంత బాగా క్యూట్గా మాట్లాడుతున్నాడు కానీ వెళ్తానని మాత్రం అనటం లేదు. కానీ ఖచ్చితంగా స్కూల్కి పంపించేటప్పుడు మాత్రం కొద్ది రోజులు ఏడుస్తాడని అయితే నాకు బాగా అర్థమయ్యింది. ఈసారి కూడా స్కూల్కి అలవాటు అవ్వడానికి దగ్గరగా ఒక 10-15 రోజులు ఖచ్చితంగా టైం అయితే పట్టద్ది.
స్కూల్కి బాగా అలవాటు అయిపోయాడు, ఇంక ఇబ్బంది లేదు అని అనుకున్నాను. ఈ వేసవి సెలవులు వచ్చేసాయి. మళ్ళీ ఇంటికాడ ఉండడం బాగా అలవాటు అయిపోయింది. స్కూల్కి వెళ్ళడం ఇంకొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు, అక్క బాబుకి వేసవి సెలవులు వచ్చాయి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవా అని అయితే అడుగుతున్నారు. లేదండి, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వేసవి సెలవులకి ఏమీ వెళ్ళటం లేదు, మళ్ళీ పండగకే వెళ్తాను. నేనైతే సంవత్సరంకి ఒకసారి లేదా సంవత్సరంన్నరకు ఒకసారి అయితే ఇలా వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక ఇప్పుడైతే వెళ్ళాలని ఏం అనుకోవటం లేదు. ఇంకా నేను చపాతీలు అన్నీ పామడం అయిపోయిన తర్వాత పొయ్యి మంట అయితే వేసుకున్నాను. పొయ్యి మంట వేసుకొని పొయ్యి మీద అయితే పెనం పెట్టుకున్నాను. పెనం వేడయిన తర్వాత ఒక్కొక్క చపాతీ వేసుకొని అయితే చపాతీలు కాల్చుకుంటున్నాను. చపాతీలు కట్టెల పొయ్యి మీద చేయడానికి అంత కష్టంగా అయితే నాకు అనిపించదు. మామూలుగా దోశ కట్టెల పొయ్యి మీద చేస్తే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ చపాతీలు మాత్రం నాకు అంత కష్టంగా అనిపించదు. అయితే చపాతీలు అన్నీ ఫస్ట్ పామేసి పక్కన పెట్టుకోవాలి, దాని తర్వాత కాల్చుకుంటే నాకు అంత కష్టంగా అనిపించదు. కానీ చపాతీలు కాల్చుకుంటూ అనుకోండి ఖచ్చితంగా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఎక్కువగా చపాతీలు అయితే మార్చేస్తూ ఉంటాను. అందుకనేసి చపాతీలు అన్నీ పామేసుకొని దాని తర్వాత పొయ్యి మంట వేసుకొని అయితే చపాతీలు కాల్చుకుంటున్నాను. ఇంకా ఒక చపాతీ కాలవగానే మా బాబుకు ప్లేట్లో వేసేసి అయితే ఇచ్చేసాను. వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి అయితే వెళ్ళి తింటున్నాడు. ఇంకా మిగతా చపాతీలు కూడా కాల్చిన వెంటనే చేసినట్టుగా వేడివేడిగా ఉన్నప్పుడే మా అత్త మా మావయ్యకి అయితే వేసేసి ఇచ్చేసాను. ఇక్కడ వేసేసి ఇచ్చేది అయితే వీడియోలో తీయడానికి అయితే అవ్వలేదండి, ఎందుకంటే చపాతీలు కదా, వీడియో ఆన్ చేసి మొత్తం చేసేటప్పటికి కొద్దిగా కంగారుగా అనిపించి ఇంకా వీడియో అయితే ఆన్ చేయలేదు. అందుకని మీకు అదంతా అయితే చూపించలేదు. ఇంకా మా అత్త మా మావయ్యకి పెట్టేసి నేను కూడా తినేయడం అంతా అయిపోయిన తర్వాత బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను. బట్టలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి, ఒక 4 రోజులు బట్టలు అయితే అందుకని తొట్లోనే సరప్పొడి వేసేసి అయితే తొట్లోనే నానబెట్టేసుకుంటున్నాను, మరిగిన్ని బట్టలు ఉన్నాయనేసి. మామయ్యవి బాబువి మా ఆయనవి ఈ తొట్లో అయితే నానబెడుతున్నాను. నా ఒక్కదాని బట్టలు మాత్రము బకెట్లో నానబెట్టుకుంటున్నాను. వాళ్ళు సపరేట్గా నావి సపరేట్గా అయితే నానబెట్టుకుంటున్నాను. నేను ఈ బట్టలన్నీ నానబెట్టినప్పుడు మా మామయ్య బట్టలన్నీ చూసి, ఇన్ని బట్టలు ఒక్కసారి ఉతకపోతే ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కోవచ్చు కదమ్మా, కొద్దిగా తేలిగ్గా ఉంటుంది అనేసి కొద్దిగా కోపడ్డారు. కానీ నాకు కొద్దిగా బద్ధకం అనిపిస్తుంది ఎందుకో బట్టలు ఒక్కటి ఉతకడానికి. మరిగిన్ని బట్టలు అయ్యాయనుకోండి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే అవన్నీ ఖచ్చితంగా ఉతకాలి కాబట్టి. కొద్దిగా బట్టలు ఉన్నప్పుడు మాత్రము వద్దులే రేపు ఉతుక్కుందామా, వద్దులే ఎల్లుండి ఉతుక్కుందామా అన్నట్టుగా కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా ఎక్కువ బట్టలు అయ్యాయి, ఒక తొట్టిడి బట్టలు ఒక బకెట్ బట్టలు అయితే అయ్యాయి. ఇంకా బట్టలు నానబెట్టడం అయిపోయిన తర్వాత నీరు వచ్చాయి కాబట్టి నీరు పని అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే మంచి నీరు పట్టుకోవడము, బకెట్లు అన్నిటికీ నీరు పట్టేసుకొని నీరు పని వరకు అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈ నీరు పట్టక ముందే ఇల్లు ఊడ్చేయడం ఇవి కూడా చిన్న పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం కోసం అయితే రొయ్యలు అయితే ఒలుచుకుంటున్నాను. ఈ రొయ్యలకి తలున్ని తోక కాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఒలవాలి. ఆ ఒలిచే పని పెద్ద పని ఈ రొయ్యలు కూర చేసేటప్పుడు. నేను ఈరోజు వాడే ఎండు రొయ్యలు కూడా చిన్న రొయ్యలు అండి, పెద్ద ఏం రొయ్యలు కాదు, చాలా చిన్న రొయ్యలు. ఇంకా రొయ్యలు వలవడం అయిపోయిన తర్వాత గోంగూర కూడా ఒలిచేసుకుంటున్నాను. గోంగూర అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. మా ఊర్లో వేరే వాళ్ళు ఆర్గానిక్గా ఈ గోంగూర అయితే పండిస్తూ ఉందరు. ఇంకా 4 మొక్కలు అయితే తెంపుకొని వచ్చారు, అడుక్కొని తీసుకొచ్చారులేండి, ఊరకనే ఇస్తూ ఉంటారు. ఇంకా గోంగూర అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంక నేను ఈ గోంగూర వలస్తూ ఉంటే నా పక్కన కూర్చొని చూసారా, వాడికి కొన్ని పటానాలు అయితే వేసి ఇచ్చాను తినడానికి. ఆ పటానాలు తింటా అయితే ఆడుకుంటున్నాడు. నాకు ఈ గోంగూర ఎండు రొయ్యలు కూర చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు, కానీ ఈ గోంగూర వలవడానికి ఇంకా రొయ్యలు వలవడానికి ఎక్కువ టైం పట్టింది. ఇంకా నాకు కొంతమంది కామెంట్లో అయితే అడుగుతున్నారు, అక్క మీరు వీడియోని ఎలా అప్లోడ్ చేస్తారు, థంబ్నెయిల్ ఎలా చేస్తారో వీడియో తీసి పెట్టండి అక్క ప్లీజ్ అని అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ అయితే చేసి పెడతానండి, కాకపోతే నాకు కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే మా ఆయన ఇంటికాడ లేరు, డ్యూటీ మీద బయటికి వెళ్ళి ఉన్నారు. నాకు ఆ వీడియోస్ చేయాలంటే 2 ఫోన్లు ఖచ్చితంగా ఉండాలి. నాకాడైతే ప్రస్తుతానికి ఒక ఫోనే ఉంది కాబట్టి ఆ వీడియోలు చేయడానికి నాకు వీలు అవ్వటం లేదనమాట. మా ఆయన ఇంటికి రాగానే ఖచ్చితంగా ఆ ఫోన్ కూడా తీసుకొని ఖచ్చితంగా ఆ 2 వీడియోస్ అయితే మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. క్లియర్గా ఎలా నేను చేసుకుంటానో మీకు అర్థమయ్యేటట్టు చెప్పి మరీ చేస్తాను. ఇంకా గోంగూరను రొయ్యలు 2 కూడా ఒలిచేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కూర చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ అయితే పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని ఆ పాత్ర వేడవ్వక ముందే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మట్టి పాత్ర బాగా వేడయిన తర్వాత ఆయిల్ వేస్తే ఖచ్చితంగా పేలిపోతుందండి, అందుకని పాత్ర వేడవ్వక ముందే ఫస్ట్లోనే మనం నూనె అయితే వేసేయాలి. ఇంకా నేను ఆయిల్ వేసేసుకున్న తర్వాత గోంగూర నీటిలో వేసుకొని బాగా కడిగేసుకొని అయితే ఆ నూనెలో వేసేసుకొని అయితే వేగించుకుంటాను. లైట్గా వాటర్ వేసేసుకొని
వేసేసుకొని గోంగూర అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట. మరి ఎక్కువ వాటర్ కాదులేండి, ఆయిల్ ఎంత వేసామో అన్ని నీరు వేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకుంటే తొందరగానే ఉడికిపోతుంది గోంగూర. నేనైతే లేత గోంగూరని తీసుకున్నాను. గోంగూర ఆకులు చూడడానికి పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ ఆకు మాత్రం చాలా లేతగా ఉంది. ఇంకా ఈ ఆకు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఈ ఆకు ఉడికేటప్పుడేని వేసేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా లైట్గా మగ్గించుకుంటే బాగుంటాయి. మీరు కారప్పొడి వేసుకోకుండా కేవలం పచ్చిమిరపకాయ కారంతోనే చేసుకోవాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొద్దిగా కారం కూడా వేసుకుందాం అనేసి 4 పచ్చిమిరపకాయలే వేసాను. ఇంకో పక్క గ్యాస్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నీరు వేసుకొని అయితే నీరు కొద్దిగా తెల్లి కాగనిచ్చేసి ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు అయితే ఆ నీటిలో వేసేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకే ఉడికిచ్చేసుకొని రొయ్యలు అయితే పక్కకి తీసేసుకున్నాను. ఈ రొయ్యలు ఇలా వేడి నీటిలో వేసుకొని క్లీన్ చేయడం వల్ల రొయ్యల్లో ఉండే వేస్ట్ అంతా బయటకు వచ్చేసి బాగా క్లీన్ అవుతాయి అన్నమాట. అంటే రొయ్యల్లో ఏదైనా మట్టి ఇసుక ఉన్నా సరే బయటకు వచ్చేసి నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇంకా లైట్గా నీసు వాసన వస్తుంది కదా, ఆ నీసు వాసన కూడా లైట్గా తగ్గుతుంది అనమాట. ఇంకా ఉండే నీసు వాసన మనం తాలింపులో ఈ రొయ్యలు బాగా వేగించుకుంటే పూర్తిగా ఈ రొయ్యలకున్న నీసు వాసన మొత్తం పోయి బాగుంటాయి రొయ్యలు. ఇంకా గోంగూర చూడండి ఎంత బాగా నీట్గా మగ్గిపోయిందో. ఇలా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని పక్కకైతే తీసేసుకున్నాను ఈ గోంగూర. ఇప్పుడు ఈ గోంగూర ఫ్యాన్ కింద పెట్టుకొని అయితే బాగా చల్లారనిస్తాను. దాని తర్వాత మిక్సీ పట్టుకుంటాను అనమాట. మిక్సీ పట్టుకోవాలనిపిస్తే పట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలా అయినా కూరలో వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకుంటానండి. మళ్ళీ మిక్సీ పట్టుకునేది అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మళ్ళీ పొయ్యి మీద బాండలు పెట్టేసుకొని మట్టి బాండలేని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అయితే లైట్గా వేగించుకుంటున్నాను. ఆయిల్ అయితే నేను కొద్దిగా తక్కువగానే వేసుకున్నానండి. మీకు ఇంకొద్దిగా ఆయిల్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువగా ఆయిల్ తినరనేసి నేను కొద్దిగానే వేసుకున్నాను. ఇంక ఈ వేసుకున్నవన్నీ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకోవాలి. నేను ఈ ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అయితే సన్నగా కట్ చేసేసి అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారా కొద్దిగా లైట్ గా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఉల్లిపాయలు. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి కూడా ఈ తాలింపులో వేసేసుకొని ఈ ఉల్లిపాయలు రొయ్యలు బాగా కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకోవాలి. ఇంకా నేను మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీస్తే కలుపుతా అయితే ఒక 10 నిమిషాలు వేగించుకున్నాను. రొయ్యలు బాగా వేగాలండి, అప్పుడే ఈ రొయ్యలకున్న నీసు వాసన మొత్తం పోతుంది, లేకపోతే లైట్ గా నీసు వాసన వచ్చినట్టుగా ఉంటది. ఇంక ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా పక్కకు తీసేసుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచుకునేది అయితే వేసుకున్నాను. ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ లో ఏ కూరలోకైనా చాలా బాగుంటది, కానీ నేను వెజ్ కూరలోకి మాత్రం ఏ కూరలో కూడా ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేయను. ఇంకా అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు కూడా వేసేసుకున్నాను. ఈ టమాటా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని అయితే మొత్తం బాగా కలిపేసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసుకున్నానండి. మా ఇంట్లో ఉప్పు కారం కొద్దిగా ఎక్కువగానే తింటారు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని అయితే మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుంటున్నాను. ఇంకా ఈ టమాటా మగ్గేలోపు నేను ఇందాక వేగించి పక్కన పెట్టుకున్నాను కదా గోంగూర, ఆ గోంగూర కూడా మిక్సీలో వేసేసి అయితే మెత్తగా పేస్ట్లా అయితే చేసేసుకున్నాను. మరి ఇక్కడ నేను చూపించినంత మెత్తగా పేస్ట్లా చేసుకుంటే కూరకు అంత బాగుండదండి, కొద్దిగా కచ్చపచ్చగా చేసుకుంటేనే బాగుంటది. కానీ నేను మర్చిపోయి బాగా తిప్పేశాను మిక్సీ, అందువల్ల బాగా మెత్తగా అయిపోయింది, మెత్తటి పేస్ట్లా అయిపోయింది. ఇంకా టమాటా కూడా బాగా మగ్గిపోయింది. టమాటా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారము, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని అయితే మళ్ళీ ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆడిచ్చి పక్కన పెట్టుకున్నాను కదా గోంగూర పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కూర మొత్తం ఈ గోంగూర పేస్ట్ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. అయితే రొయ్యలు ఇంకొద్దిగా పెద్దగా ఉంటే తినేటప్పుడు రొయ్యలు బాగా నోటికి తగులుతాయి. ఇంట్లో చిన్న రొయ్యలే ఉన్నాయి, అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన రొయ్యలు అండి, చాలా చిన్న రొయ్యలు, అందుకని కూరలో ఎక్కువగా కనిపించడం లేదు రొయ్యలు. పెద్ద రొయ్యలు అయితే బాగా కనిపిస్తాయి, తినడానికి కూడా నోటికి బాగా దొరుకుతాయి అన్నమాట. ఇంకా కూర బాగా కలిపేసుకోవడం అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి సిమ్ లో, ఇంకా అంతేనండి కూర రెడీ అయిపోయినట్టేని. అయితే ఈ కూర ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నారు కాబట్టి కారం కొద్దిగా చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ కారం అయిపోయే అవకాశం ఉంటది.
ఇంకా నేనైతే కూర మట్టి పాత్రలో చేశాను కాబట్టి కూర అయితే చాలా రుచిగా వచ్చిందండి. కాకపోతే ఈ మట్టి పాత్రలో చేస్తుంటే ఏంటంటే చాలా తొందరగా అడుగంటేస్తుందండి. మరి నేను ఫస్ట్ టైం ఈ మట్టి పాత్రలో చేయడం వల్ల అలా అడుగంటుతుందో, లేకపోతే ఎప్పుడు మట్టి పాత్రలో చేసినా అలానే అడుగంటుతుందో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి మట్టి పాత్రలో. లైట్గా అయితే అడుగంటేస్తుంది. గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అయితే ఈ మట్టి పాత్రలు వేడవడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ వేడయిన తర్వాత మాత్రం ఈ మట్టి పాత్రలు చాలా తొందరగా కూర వండడం అయితే అయిపోతుంది. అంటే చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. నేను ఈ కూర మొత్తం చేయడం పూర్తయ్యేటప్పటికి టైం అయితే 12:30, 1 గంట ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా కూర చేయడం అయిపోయిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే మా అత్త మా మావయ్యకి అయితే వేసి ఇచ్చేసాను. దాని తర్వాత నేను కూడా వేసుకొని అయితే తింటున్నాను. కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. కాకపోతే కూరలో కొద్దిగా గోంగూర అయితే ఎక్కువ అయిపోయింది. కొద్దిగా తగ్గుంటే గోంగూర బాగుండేది. లైట్గా పులుపు ఎక్కువైంది అనమాట. చింతపండు పులుపు అయితే ఏమీ కూరలో వేయవలసిన అవసరం లేదండి. గోంగూర పులుపు కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే నేను రొయ్యలు తక్కువ గోంగూర ఎక్కువ వేయడం వల్ల గోంగూర పులుపు కొద్దిగా ఎక్కువ అయిందనమాట. అయినా సరే ఉప్పు కారం కరెక్ట్గా పడడం వల్ల కూర అయితే చాలా రుచిగా వచ్చింది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. రొయ్యలు మరి చిన్నవి అయిపోయాయి, అదొక మైనస్ కూడా ఉంది. రొయ్యలు ఇంకొద్ది పెద్దవి ఉంటే బాగుండేటి. కానీ నాకు ఈ కూర మాత్రం చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. మీలో ఎంతమందికి ఎండి రొయ్యలు గోంగూర కూర ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. మీరు ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. గోంగూర చికెన్లోకి కానీ ఎండి రొయ్యల్లోకి కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెండిట్లోకి కాంబినేషన్ గోంగూర బాగుంటుంది అనమాట. గోంగూర పచ్చడి కూడా బాగుంటాయి. గోంగూరతో ఏ రెసిపీ చేసినా సరే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చాలా బాగుంటుంది గోంగూరతో ఏది చేసినా సరే. ఇంకా నేను తినడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ బయట వేసుకొని అయితే దోముకుంటున్నాను. నేను ఈ గిన్నెలు దోముకునేటప్పటికి టైం అయితే 2, 2:30 ఈ టైం అయితే అయిపోయిందండి. అంటే నేను తినడం అయిపోయిన తర్వాత బాబుకి కూడా తినిపించేసి వాడికి నిద్ర పుచ్చిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. అందుకనేసి 2, 2:30 ఈ టైం అయితే అయిపోయింది. గిన్నెలు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. అంటే తెల్లవారు నుండి ఇప్పుడు దాకా అయితే గిన్నెలు ఏమీ దోమలేదు, అన్ని అలానే ఉన్నాయి. ఒకేసారి అయితే దోముకుంటున్నాను, అందుకని కొద్దిగా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి. ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. బట్టలేమో తెల్లవారు నానబెట్టేసాను. ఉతికినప్పటికేమో 3 ఈ టైం అయితే అయిపోయిందండి. నీరైతే ఆగిపోయాయండి, వచ్చిన నీరు. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతికేసి బోర్లో నీరు కొట్టుకొని జాడించుకొని అయితే ఆరేయాలి. కొద్దిగా ఎక్కువ బట్టలు ఉన్నాయి కదా, బోర్లో నీరు కొట్టుకొని జాడించాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ మా ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఎన్ని నీరు జాడించడానికి అవుతాయో ఆ నీరన్నీ కూడా మా ఆయన చేత బోర్లో నీరు కొట్టిపిస్తాను. మా ఆయన లేకపోతే మాత్రం ఖచ్చితంగా నేనే కొట్టుకోవాలి కాబట్టి నేనే బోర్లో నీరు కొట్టుకొని అయితే జాడించుకుంటాను. కొద్దిగా బట్టలు అయితే అంత కష్టం అనిపించదు, కానీ కొద్దిగా ఎక్కువ బట్టలు కదా, అందుకని బోర్లో నీరు కొట్టుకొని జాడించాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కుంటే ఎంత ఇబ్బంది ఉండదు కదా, కానీ ఒళ్ళు బద్ధకం అండి. నాకు చాలా ఒళ్ళు బద్ధకం బట్టలు ఉతకాలంటే. ఎందుకో అన్ని పనులు చేసేస్తాను, కానీ ఒక్క పని దగ్గర మాత్రమే ఎక్కువగా ఒళ్ళు బద్ధకం అనిపిస్తుంది. ఖచ్చితంగా మా ఇల్లు కట్టడం అయిపోయిన వెంటనే నేను ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఒక వాషింగ్ మిషన్ అయితే కొనేస్తానండి, ఏది కొనకపోయినా. ఎందుకంటే రోజు బట్టలు అయితే ఉతకలేకపోతున్నాను. అందుకని ఫస్ట్ అయితే ఒక వాషింగ్ మిషన్ కొనేసి అయితే ఇంట్లో పెట్టేసుకుంటాను బట్టలు ఉతుక్కోవడానికి. ఇంకా చాలా మంది అయితే నా వీడియోస్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేసి చాలా బాగా కామెంట్లు అయితే పెడుతున్నారు, మంచి సపోర్ట్ ఇస్తున్నారండి. మీరు ఇంత బాగా సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను రోజు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అయితే వీడియోలు తీస్తున్నాను. మీరు ఇలానే ప్రతి వీడియోకి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే నేను ఇంకా ఎక్కువగా కష్టపడతాను. ఇంకా కొంతమంది అయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా లాస్ట్ వరకు చూసి ఆ వీడియోలో ఏదో ఒక చిన్న మైనస్ ఉన్నా సరే అదే నెగిటివ్ గా చూపించేసి అయితే కామెంట్ పెడతారు. ఇంకొంతమంది అయితే నా వీడియో లాస్ట్ వరకు అసలు చూడరు, స్టార్టింగ్ లో చూసేసి వాళ్ళకి ఏదో అనిపించేసింది నెగిటివ్ గా కామెంట్ చేసేసి అయితే వెళ్ళిపోతారు. వీడియో లాస్ట్ వరకు చూసి ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ గా అనిపించి నెగిటివ్ కామెంట్ పెట్టినా పర్వాలేదు, కానీ అసలు వీడియో చూడకుండానే కొంతమంది నెగిటివ్ కామెంట్ పెట్టేస్తారు. వాళ్ళ గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదులేండి. ఎందుకంటే వాళ్ళకు పక్కన వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడాలని కూడా తెలియదు. వాళ్ళకి ఏది అనిపించిస్తే అది మాట్లాడేస్తారు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇంకా ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్.